ఫ్రెండ్స్, ఈ రోజు మనం 7వ తరగతి సామాన్య శాస్త్రం పాఠ్యపుస్తకంలో 3వ పాఠం పట్టు ఉన్ని గురించి తెలుసుకుందాం. పురుగు మాత్ నుంచి గుడ్డు. పట్టు పురుగును సీతకొక చిలుక మాదిరిగానే ఉంటుందట. అది పట్టు పురుగు సీతకొక చిలుక మాదిరిగానే ఉంటుంది. ఈ పురుగులు వల మాదిరిగా ఉండే పెట్టే గదులలో ఉంచుతారు. అంటే ఈ పురుగులను ఎక్కడ ఉంచుతారంటే వల మాదిరిగా ఉండే పెట్టెలలో ఉంచుతారు. పట్టు పురుగులను మాత్ చిలుకలు అని కూడా అంటారు. పట్టు పురుగుల శాస్త్రీయ నామం బాంబిక్స్ మెల్. పట్టు పురుగులు మాత్ చిలుకలు గుడ్లు పెట్టే సమయంలో ఒక తెల్లటి బట్ట లేదా మనం కాగితాన్ని పరచాలి. ఎప్పుడంటే పట్టు పురుగులు గుడ్లు ఇచ్చే సమయంలో మనం తెల్లటి బట్ట లేదా కాగితాన్ని పరచాలి. అది ఈ పట్టు పురుగులు 100 కొద్ది గుడ్లను దాని మీద పెడతాయట. ఒక ఆడపురుగు ఒకేసారి 500 గుడ్లను పెట్టి చనిపోతుంది. మల్బరీ ఆకులకు మెత్తటి చాపల మీద గుడ్లను ఉంచి పొదిగిస్తారు. అంటే ఈ గుడ్లను ఎలా పొదిగిస్తారంటే మెత్తటి చాపల మీద గుడ్లను పొదిగిస్తారు. మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల రైతులు పట్టు పురుగులను కొంటారు. ఎక్కువగా గ్రైనేజెస్ సొంతంగా గుడ్లను ఉత్పత్తి చేయడానికి పట్టు పురుగులను కొనుక్కోపోతారు. ఈ కేంద్రాలను గ్రైనేజెస్ అంటారు. గ్రైనేజెస్ అంటే సొంతంగా గుడ్లను ఉత్పత్తి చేసే కేంద్రాన్ని గ్రైనేజెస్ అంటారు. సొంతంగా గుడ్లను ఉత్పత్తి చేసే కేంద్రాలను గ్రైనేజెస్ అంటారు. విత్తనాభివృద్ధి కేంద్రం చిత్తూరు జిల్లాలో హర్సీ హిల్స్ లో ఉంది. అంటే ఈ విత్తనాభివృద్ధి కేంద్రం ఎక్కడ ఉన్నదంట? చిత్తూరు జిల్లాలో హర్సీ హిల్స్ లో ఉంది. పట్టు పురుగులు డింబకాలు కోసం పట్టు పురుగులను పెంచుతారు. అంటే పట్టు పురుగులను ఎందుకు పెంచుతారు? డింబకాల కోసం అనేది పెంచుతారు. 5-6 సార్లు పట్టుకాయల దిగుబడి ఉంటుంది. చిత్తూరు జిల్లాలో పలనమనేరు నుండి మల్బరీ మొక్కలను తెస్తారు. పలమనేరు అని నుండి మల్బరీ ఆకులను తెస్తారు. సెరికల్చర్ పట్టు పరిశ్రమ. పట్టు పరిశ్రమ ఇంకేమంటారంటే సెరికల్చర్ అంటారు. పట్టు పురుగులను గొంగిలి పురుగును హర్సీ హిల్స్ లో ఉన్న విత్తనాభివృద్ధి ఉంది. పట్టు పురుగుల ఆహారం మల్బరీ ఆకులు. అంటే పట్టు పురుగులు ఆహారంగా దేనిని తీసుకుంటాయంటే మల్బరీ ఆకులను తీసుకుంటాయి. పట్టు పురుగులు పెరగడానికి వెలుతురు, పరిశుభ్రమైన వాతావరణం అవసరం. అంటే ఈ పట్టు పురుగులను మనం పెంచాలంటే వాటికి పరిశుభ్రమైన వాతావరణం మరియు వెలుతురు ఉండాలి. పట్టు పురుగులు పెద్దవైన తర్వాత వెదురుతో చేసిన పల్లెలోకి వదలాలి. ఈ వెదురు పల్లెలను చంద్రికలు అంటారు. అంటే ఈ పట్టు పురుగులు పెద్దదైతే కదా వాటిని ఒక పల్లెంలో వదులుతారు. ఆ పల్లెంలో ఏమంటారంటే చంద్రికలు అంటారు. 30-35 రోజుల తర్వాత గొంగిలి పురుగు తినడం మానేస్తుంది. అంటే చంద్రికలు ఉంచిన తర్వాత 30-35 రోజుల తర్వాత గొంగిలి పురుగు ఏం చేస్తుందంటే తినడం మానేస్తుంది. చంద్రికలు ఏదైనా ఒక ప్రదేశంలో నిశ్చలంగా ఉండిపోతుంది. అంటే కదలకుండా ఎలాంటి స్థితిగతులు లేకుండా ఒక నిశ్చలంగా ఉండిపోతుంది. తన చుట్టూ తాను వలను అల్లుకుంటుంది. అంటే నిశ్చలంగా ఉండి తన చుట్టూ తాను ఒక వలగా అల్లుకుంటుంది. పట్టుదారం. పట్టుదారం అంటే ఏంటి? పట్టు పురుగు నోటిని అటు ఇటు కదిలిస్తూ ఒక పదార్థాన్ని విడుదల చేస్తుంది. గాలి వేడి తగలనే ఈ పదార్థం గట్టిగా ఉంటుంది. అంటే పట్టు పురుగు నోటి నుంచి ఒక పదార్థాన్ని ఇసిపెడుతుంది. ఆ పదార్థం ఏం చేస్తుందంటే గాలి వేడి తగిలి ఆ పదార్థం గట్టిగా మారుతుంది. చివరికి పురుగు మొత్తం వలలాగా మూసుకుంటుంది. అంటే తన చుట్టూ మొత్తం ఒక వలలాగా మూసుకుంటుంది దారంతో. గూడు అల్లుకుంటుంది. ఇది చూడడానికి ఒక మూసిన సంచి మాదిరిగా, అంటే దేని మాదిరిగా అంటే ఒక మూసిన సంచి మాదిరిగా కనబడుతుంది. దీన్నే పట్టుకాయ కాకులు అంటారు. దీన్ని ఏమంటారు? పట్టుకాయ కాకులు. అంటే పట్టు పురుగు ఏం చేస్తుంది? తన చుట్టూ మొత్తం దారంతో అల్లుకుంటున్నది. అది ఎలా కనబడుతుంది? మూసిన సంచిలాగా కనబడుతుంది. దీన్ని మనం ఏమంటున్నామంటే పట్టుకాయ కాకులు అంటున్నారు. పట్టు పురుగు డింబకం కాకు నుండి 2-3 వారాల తర్వాత బయటికి పోకుండా ఎగిరిపోకుండా జాగ్రత్తగా చూడాలి. అంటే తాను అల్లుకున్న మొత్తం ఆ కాకు నుంచి బయట పోకుండా మనం చూడాలి. 2-3 వారాల తర్వాత అది బయటకు పోతుంది. అప్పుడు మనం జాగ్రత్తగా పడాలి. కాకులు ఏర్పడిన 2-3 రోజులకి వాటిని పల్లె నుంచి తొలగించాలి. అంటే కాకులు ఏర్పడిన తర్వాత 2-3 రోజులలోనే వాటిని మన పల్లె నుంచి తీసివేయాలి. డింబకాలను చంపడానికి స్టిఫింగ్ అంటారు. స్టిఫింగ్ అంటే ఏంటి? డింబకాలను చంపడానికి. ఎందుకంటే పట్టు పురుగు తన చుట్టూ మొత్తం ఒక వల మాదిరిగా అల్లుకున్నది. దాని నుంచి బయట పోకుండా మనం ఏం చేయాలి? తొందరగా ఆ పల్లె నుంచి తీసేయాలి. ఇలా డింబకాలను తీసిన కాకును డింబకాలను చంపడానికి స్టిఫింగ్ అంటారు. డింబకాలను 10-15 నిమిషాల వేడి నీటిలో ఉడికిస్తారు. అంటే ఈ డింబకాలను ఏం చేస్తారంటే 10 నుంచి 15 నిమిషాలు వేడి నీటిలో ఉడికిస్తారు. స్టిఫింగ్ చేసినట్లయితే కాకులను ఎక్కువ కాలం పాటు నిల్వ చేయడానికి వీలు కలుగుతుంది. రీలింగ్ కేంద్రాలలో ఈ పద్ధతిని అవలంబిస్తారు. మల్బరీతో పాటు టస్సర్ పట్టు, దేశాలి పట్టును కూడా మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పట్టు ఏమేమి ఉన్నాయి? మల్బరీతో పాటు టస్సర్ పట్టు, దేశాలి పట్టును కూడా మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తారు. కొన్ని రకాల పట్టు పురుగులు టెర్మినేలియా ఓక్ చెట్లపైన పెరుగుతాయి. అంటే కొన్ని పట్టులు ఎక్కడ పెరుగుతాయంట? టెర్మినేలియా ఓక్. ఎక్కడ పెరుగుతాయి? టెర్మినేలియా ఓక్ చెట్లపైన పెరుగుతాయి. వాటి గుడ్ల నుంచి టస్సర్ పట్టును ఉత్పత్తి చేస్తారు. దేని నుంచి టస్సర్ పట్టును ఉత్పత్తి చేస్తారు అంటే టెర్మినేలియా ఓక్ చెట్లపైన పెరిగే పురుగుల నుంచి టస్సర్ పట్టును ఉత్పత్తి చేస్తారు. ఎక్కువగా గిరిజనులు ఇటువంటి పట్టును ఉత్పత్తి చేస్తారు. అంటే టస్సర్ పట్టును ఎక్కువగా ఎవరు ఉత్పత్తి చేస్తారు? గిరిజనులు. టస్సర్ పట్టు మొక్కలు కరీంనగర్ ఎక్కడ ఉన్నాయంటే ఇవి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలలో పెంచుతారు. పట్టు పురుగు కాకున్ దారాలలో 2 రకాల ప్రోటీన్లు ఉంటాయంటే ఈ పట్టు పురుగు యొక్క కాకున్ యొక్క దారాలు ఉన్నాయి కదా, ఆ దారాలు 2 రకాల ప్రోటీన్స్ ఉన్నాయంట. అవి సిరిసిన్, ఫైబ్రోయిన్. ఏమున్నాయి? సిరిసిన్, ఫైబ్రోయిన్ అనేవి ప్రోటీన్స్ పట్టు పురుగు కాకున్ యొక్క దారాలలో ఉంటాయి. రీలింగ్. పట్టుకాయ నుంచి పట్టు దారాన్ని తీయడానికి రీలింగ్ అంటారు. రీలింగ్ అంటే ఏంటి? పట్టుకాయ నుంచి పట్టు దారాన్ని తీయడానికి రీలింగ్ అంటారు. రీలింగ్ కోసం ప్రత్యేక యంత్రాలు రీలర్, ట్విస్టర్. అంటే ఇప్పుడు పట్టుకాయ నుంచి దారాన్ని తీయడానికి యంత్రం కావాలి కదా, ఆ యంత్రం ఏముంది? రీలర్, ట్విస్టర్. రీలింగ్ ద్వారా తీసిన దారాలలో 3-8 దారాలను కలిపి చుట్టి పట్టు నూలు తయారు చేశాను. పట్టు నూలు తయారు చేయడానికి 3 నుంచి 8 దారాలను కలిపితే పట్టు నూలు తయారు చేస్తారు. దీన్ని శుభ్రం చేసి విరాంజనం చేసి తర్వాత కావాల్సిన రంగులను ఉంచుతారు. రీలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే రీలింగ్ కేంద్రాలు నంది, కొట్కూర్, హైదరాబాద్, కరీంనగర్, పోచంపల్లిని ఎక్కడెక్కడ నందికోట, హైదరాబాద్లోని కరీంనగర్. పోచంపల్లిని తెలంగాణకు పట్టుపట్నం అని పిలుస్తారు. పట్టుపట్నం దేనిని పిలుస్తారు అంటే పోచంపల్లి పట్టును టై అండ్ డై ఆర్ జమదాని పట్టు అని కూడా పిలుస్తారు. జమదాని పట్టు, టై అండ్ డై పట్టు అని దేనిని పిలుస్తామంటే పోచంపల్లి పట్టు. ధర్మవరం చీరలు. ఈ ధర్మవరం చీరలు ఎలా ఉంటాయంటే వెడల్పు అంచుతో మధ్య బూటలతో లేదా చుక్కలతో ఎంతో అందంగా ఉంటాయి. ఏ చీరలు? ధర్మవరం చీరలు. పట్టు వస్త్రాలు. బనారస్, కాంచీపురం, ధర్మవరం, నారాయణపేట, కొత్తపేట, పోచంపల్లి రకరకాల పట్టు వస్త్రాలు ఉన్నాయి. ఇవి పట్టు వస్త్రాల పేర్లు ఉన్నాయి. ఇవి తయారు చేసే స్థలాన్ని బట్టి పేరు వచ్చింది. అంటే ఈ పట్టు చీరలకు ఎక్కడ అవి తయారవుతాయి దాని ప్రకారం ఈ చీరలకు పేరు అనేది వచ్చింది.